ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడులాగున వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారమైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇంతవరకు మీరు మా మధ్య ఉండి జరిగించినటువంటి ఆరాధన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలోనికి వెళుతుండగా మాకు సహాయము చేయండి. నీ ఆత్మతో నింపి బలపరచండి. ప్రభువా, నిలబడిన నేను వట్టివాడను మట్టివాడను అని జ్ఞాపకం చేసుకోనని తండ్రి, నీ సిలువు చాటును మరుగుపరుచుకొని అయా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొనమని, వాక్యం వినబడుచు ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని మీరు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిది ప్రియులారా, అందరూ బాగున్నారా? చిన్న లేఖన భాగంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని వాక్యంలో నుండి మనం చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఆకాశ పక్షులను చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఆకాశ పక్షులను చూడుడి. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి చూడుడి అనే విషయాన్ని గురించి కొన్ని మంచి విషయాలు మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, చూడుడి అనే మాటకి 2 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి, చూసి నేర్చుకోమని, అర్థమవుతుందా? చూసి నేర్చుకోమని. రెండవది, చూసి అట్లాంటివి నేర్చుకోవద్దని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి ఏదైనా సహజంగా చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మాట ఎక్కువగా వాడతారు. వాడు స్కూల్కి పోనన్నా, అన్నం తిన్నా, మీరు చెప్పిన మాట వినలేదనుకోండి, వెంటనే వాడిని ఏం చేస్తారంటే, రే చూడురా, పక్కన చూడురా, వాడిని చూడురా అంటారు. ఎందుకు చూడమంటారు? చూసి వాడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నువ్వు కూడా స్కూల్కి వెళ్ళమని చెప్పడంలో ఇది ఒక పద్ధతి. డైరెక్ట్గా నువ్వు స్కూల్కి వెళ్ళరా అంటే వాడికి అర్థం కాదు కాబట్టి మీరు టెక్నిక్ వాడతారు. అరే వాడు చూడురా, నీ అంతోడే, నీ వయసోడే, నీలాంటోడే, నువ్వు చదివే క్లాసే, వాడు చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు, నువ్వు మాత్రం తినే నా ప్రాణం తీస్తున్నావు అని చెప్పి వాడికి అర్థం అవడానికి చెబుతాడు. చూడుడి అంటే దాని అర్థం ఏంటంటే చూసి అలా చేయండి మీరు కూడా అని. ప్రభు కూడా అదే చెప్తాడు, చూడుడి. ఏం చూడాలి, ఎవరిని చూడాలంటే దేవుడు లేఖన భాగాల్లో కొన్ని విషయాలు రాయించాడు బైబిల్ గ్రంథంలో, చూడుడి అని. ఆయన వేటినైతే చూడమన్నాడో వాటిని చూసి, ఎవరినైతే చూడమన్నాడో వారిని చూసి మనం కూడా ఏం చేయాలి? అవి నేర్చుకోవాలి. ఆ విధంగా మన జీవితాలని సరి చేసుకోవాలి. ఆ లక్షణాలు కలిగి మనం కూడా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది నా మాటలో? చూడుడి, చూసి ఏం చేయాలి? చూసి నీవు కూడా ఆ విషయాలు నేర్చుకొని అలా బ్రతకాలి. చూడుడి అంటే చూసి నువ్వు కూడా అలా ఉండాలి అని. అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్పాను. పిల్లల్ని చూడమని చెప్తారు, పక్క వాళ్ళని చూడమని చెప్తారు. చూసి ఏం చేయమని దాని అర్థం? చూసి నువ్వు కూడా నేర్చుకోమని, వాళ్ళలాగా చదవమని, వాళ్ళలాగా చక్కగా స్కూల్కి వెళ్ళమని మీరు చెప్పే ఉద్దేశం. ప్రభువు కూడా అలానే చెప్తున్నాడు, చూడుడి, చూసి మీరు కూడా అలా ఉండండి అని చెప్తున్నాడు. ఇంతకీ ఎలా ఉండమని చెప్తున్నాడు, ఏం చూడమని చెప్తున్నాడు? కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే అక్కడ దేవాతి దేవుడు అబ్రహాముతో ఒక మాట అంటాడు. అబ్రహామును బయటికి తీసుకొని వచ్చి, అబ్రహాము నువ్వు తలెత్తి ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాలను చూడమని చెప్తాడు. చూడండి మాట, 15వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి చాలు.
దేవాతి దేవుడు అబ్రహామును బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడమన్నాడు. ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఏం కనబడతాయి? నక్షత్రాలు కనబడతాయి. అక్కడ అదే కాదు చెప్పాడు. అబ్రహామును బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఆకాశం వైపు చూసి నీ చేతనైతే ఏమన్నాడు? సూర్యచంద్రులు అన్నాడా, నక్షత్రాలు అన్నాడా? నక్షత్రములను నీకు చేతనైతే లెక్కించన్నాడు. అంతేనా? అంటే అక్కడ చూడమని చెప్పింది వేటిని? నక్షత్రాలను చూడమన్నాడు. ప్రభు కూడా నక్షత్రాలను చూసి మనల్ని కూడా నక్షత్రాల్లో ఉండమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాటలో ఉన్న ఉద్దేశం అది. నక్షత్రాల్లో ఉండమంటే అంతరిక్షంలో చంద్రమండలంలో ఇల్లు కట్టుకోమని కాదు. మరి నక్షత్రాల్లో ఉండమంటే మెరిసే వస్త్రాలు వేసుకోమని కాదు. మరి ఏంటి దాని అర్థం? నక్షత్రాలను చూసి వాటిలా ఉండమని అబ్రహాంతో ప్రభు చెప్తున్నాడు. అది ఆత్మీయ అర్థం. అక్షరార్థంగా తీసుకుంటే మనకేమీ అర్థం కాదు. అది ఆత్మీయ అర్థంలో చూసుకుంటే దేవుడు అబ్రహాంతో చెప్పే మాట ఏమిటంటే, అబ్రహాము నీవు నక్షత్రాలను చూసి నీవు కూడా అలా బ్రతకమని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఎలా ఉండాలి? నక్షత్రాల్లా ఉండాలి. నక్షత్రాల్లా ఉండాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి? నక్షత్రాలని చూడాలి. నక్షత్రాలను చూసిన నీవు నక్షత్రాల్లా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకు నక్షత్రాలు ఎలా ఉంటాయి? నక్షత్రాలను కనుక మనం ఆలోచన చేస్తే ఒక 4 విషయాలు ఉంటాయి నక్షత్రాల్లో. ఎన్ని? 4 విషయాలు కూడా ఆత్మీయ అర్థంగా తీసుకుంటే మనకు చాలా ఉపయోగపడతాయి భక్తి జీవితంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని విషయాలు? ఒక 4 విషయాలు, లేక ఒక 4 లక్షణాలు ఉంటాయి నక్షత్రాల్లో. ఆ 4 లక్షణాలను కనుక ఆత్మీయ అర్థంగా తీసుకుంటే, భౌతికంగా కాదు, ఆత్మీయ అర్థంగా తీసుకుంటే మన ఆత్మీయ జీవితాలకి చాలా అద్భుతంగా అవి ఉపయోగపడతాయి. అందుకే దేవుడు కూడా నక్షత్రాలను చూడమని చెప్పాడు. చూసి వాటిలో ఉన్న అద్భుతమైన లక్షణాలను నీవు కూడా నేర్చుకొని అలా బ్రతకమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఇంతకు నక్షత్రాల్లో ఉండే లక్షణాలు అంటే ఒక 4 లక్షణాలు చెప్తాను. ఎన్ని? 4. ఈ 4 లక్షణాలు కలిగిన వ్యక్తులుగా నీవు నేను ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఏంటి ఆ 4 లక్షణాలు అంటే, మొట్టమొదటిది నక్షత్రాలను కనుక మీరు పరిశీలన చేస్తే, నక్షత్రాలు భూమి మీద ఉంటాయా, ఆకాశంలో ఉంటాయా? ఆకాశంలో ఉంటాయి. ఆకాశం భూమి 2 ఒకేసారి ఉంటాయా, దూరంగా ఉంటాయా? అందుకే పెద్దలో మాట చెప్తారు, ఆకాశం భూమి ఎప్పటికీ కలవు అంటారు. అర్థమవుతుంది ఆ మాటలో? అంటే నక్షత్రాలు మొట్టమొదటి లక్షణం, నక్షత్రాలకు కనబడే లక్షణం ఏంటంటే, నక్షత్రాలు భూమికి దూరంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా దూరంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు పరిశోధన చేసి నక్షత్రాలు భూమి నుంచి కొన్ని వేల లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని చెప్తారు. ఇది మొదటిది. రెండవది, నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి. ఇవన్నీ ఆత్మీయ కోణంలో మరలా నేను వివరిస్తాను, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అర్థమవుతుంది కదా నా మాటలో? నక్షత్రాల్లో ఉండేటువంటి రెండవ లక్షణం ఏమిటంటే, నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వయంగా ప్రకాశించడం అంటే ఏంటి బ్రదర్ మీరు అలా అంటున్నారంటే, ఇప్పుడు లైట్లు ఉన్నాయి కదా ఇంట్లో, ఈ చర్చిలో, ఆ లైట్లకి వైర్ కావాలి, లేకపోతే ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ పెట్టకుండా, వైర్ కనెక్షన్ లేకుండా ఏ లైట్ అయినా వెలుగుతుందా? ఎలాగదు. కానీ నక్షత్రాలకి ఎవడైనా ఛార్జింగ్ పెడతాడు పైకి వెళ్ళి? పోనీ వైరింగ్ ఏమైనా వైర్ లైన్ చేస్తారు, మన ఇంట్లో కరెంటుకి వేసినట్టు వేయరు, కానీ అవి వెలుగుతాయి. అందుకే శాస్త్రవేత్తలు వాటిని పరిశోధన చేసి వాటికి పెట్టినటువంటి ఆ పేరు ఏమిటంటే, అవి స్వయంగా ప్రకాశించేటువంటివి తారలు, స్వయంగా ప్రకాశించే తారలు. ఇది రెండవ లక్షణం. నక్షత్రాల్లో ఉండే రెండవ లక్షణం, అవి స్వయంగా ప్రకాశిస్తాయి. వాటికి ఛార్జింగ్ అవసరం లేదు, వైరింగ్ అవసరం లేదు, ఎవరు వెళ్ళి వాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరము లేదు, అసలు ఒకళ్ళతో వాటికి పని లేదు, అవి స్వయంగా ప్రకాశిస్తాయి. మూడో విషయం చెప్తాను, అవి రాత్రి వేళ ఎక్కువగా ప్రకాశిస్తాయి. స్తోత్రం చెప్పండి. నక్షత్రాలు పగలు కనబడతాయి, తెలుసా మీకు ఆ సంగతి? పగలు కూడా కనబడతాయి, కానీ రాత్రి వేళ ఎక్కువగా కనబడతాయి. ఎందుకని? రాత్రి వేళ వాటి ప్రకాశం ఇంకా స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే రాత్రి అవుతుందో, రాత్రి అర్ధరాత్రి వేళ మీరు లేచి చూడండి ఒకసారి, నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మూడవ లక్షణం. అవి రాత్రి వేళ మరి ఎక్కువగా ప్రకాశిస్తాయి, లేదా రాత్రి వేళ వాటి వెలుగు స్పష్టంగా కనబడుతుంది. నాలుగవది, నక్షత్రాలు అనేకుల్ని త్రిప్పుతాయి. ఉదాహరణకి యేసుప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు దేన్ని ఆధారం చేసుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి? నక్షత్రాలను ఆధారం చేసుకుని వచ్చారు. అందుకే నక్షత్రాలు జ్ఞానులను తిప్పుతాయి, మామూలు మనుషులను కాదు.
ఆ నక్షత్రము యేసు ప్రభు వారు జన్మించినప్పుడు పుట్టిన నక్షత్రము ఎవరిని తీసుకొని వచ్చింది? మనుషుల్ని కాదు, తూర్పు దేశపు జ్ఞానుల్ని దేవుని దగ్గర తీసుకుని వచ్చింది. ఈ 4 విషయాల్ని కాస్త ఆత్మీయ కోణంలో మనం పరిశీలన చేస్తే చాలా మంచి విషయాలు ఇందులో రాయబడ్డాయి, దాచబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన వాక్యాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే చాలా విలువైన విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ 4 విషయాలు ఆత్మీయ కోణంలో వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మొట్టమొదటి చెప్పండి, నక్షత్రాలు భూమికి దూరంగా ఉంటాయి. దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా అదే విధంగా అదే నక్షత్రాల్లాగా భూమికి దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమికి దూరంగా ఉండడం అంటే నక్షత్రాల దగ్గరికి వెళ్ళి చంద్రమండలం ఇల్లు కట్టుకోమని కాదు, భూ సంబంధమైన వాటికి దూరంగా ఉండాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోక సంబంధమైన వాటికి, లోక సంబంధమైనటువంటి విషయాలకి, ఆచారాలకి, సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి, సిద్ధాంతాలకు కూడా నువ్వు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా? నక్షత్రాలు ఎంత దూరంగా అయితే ఉంటాయో నీవు కూడా అంత దూరంగా ఉండాలి. లోకంలో ఉంటున్నప్పటికీ, సమాజంలో ఉంటున్నప్పటికీ, లోకంలో నివసించేటువంటి వ్యక్తుల మధ్యలో నీవు ఉంటున్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడున్నా సరే లోకంలో ఉన్న వాటితో చాలా దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంతకు లోకంలో ఏముండే? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మం. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. లోకానికి దూరంగా, భూమికి దూరంగా ఉండడం అంటే లోకానికి దూరంగా ఉండడం. లోకానికి దూరంగా ఉండడం అంటే లోకంలో ఉన్న వాటికి దూరంగా ఉండడం. లోకంలో ఉన్నవి ఏమిటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం. అంటే నీవు నేను కూడా ఈ మూడిటికి చాలా దూరంగా ఉండాలి. ఎంత దూరంగా? నక్షత్రాలు భూమికి ఎంత దూరంగా అయితే ఉంటాయో లోకానికి, లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబానికి నీవు నేను అంతా దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మరి మనందరం దూరంగా ఉంటున్నాం లేదనే దాన్ని పరిశీలన చేసుకోవాలి. నేత్రాశ అంటే ఏంటి? కళ్ళతో చూసేవి నేత్రాశ. శరీరాశ, శరీరం, నేను ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందుమా, ఇది శరీరాశ. జీవపు డంబం, డంబంతో మాట్లాడడం, డంబంతో ప్రవర్తించడం, డంబంగా బ్రతకడమో, ఇది జీవపు డంబం. వీటన్నిటికీ నువ్వు చాలా దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇది మొట్టమొదటి విషయం. నక్షత్రాలు భూమికి దూరంగా ఉన్నట్టు నీవు నేను కూడా లోకానికి, లోకంలో ఉన్న వాటికి, అవి ఏవైనా సరే ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఆఖరికి నువ్వు ధరించేటువంటి వస్త్రధారణ కూడా కావచ్చు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్న వాటికి, లోకంలో ఉన్నవారికి మనకి అంత వ్యత్యాసం ఉండాలి. ప్రతి విషయంలో. ఇది నక్షత్రాలు మనకు నేర్పేటువంటి మొట్టమొదటి పాఠం, లేక నక్షత్రాల్లో కనబడేటువంటి మొట్టమొదటి లక్షణం. స్తోత్రం చెప్పండి. రెండవ లక్షణం, నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి కదా. నక్షత్రాలకి ఎవరు ఛార్జింగ్ పెట్టరు, ఎవరు వాటికి వైరింగ్ చేయరు, అసలు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఎవరు కూడా కదిలించరు. అయినా సరే అవి స్వయంగా ప్రకాశిస్తాయి. దేవుడు వాటిని కలుగు చేసినప్పుడు వాటిని అలాగూ కలుగు చేశాడు. దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు స్వయంగా ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి. ఎందులో? 2 విషయాల్లో. మొట్టమొదటిది భక్తి జీవితంలో. ఎందులో? భక్తి జీవితంలో నీ అంతటి నీవుగా స్వయంగా ప్రకాశించాలి. ప్రకాశించడం అంటే నీ అంతటి నీవుగా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. భక్తి జీవితంలో ఎదగడం నేర్చుకోవాలి. అంతేగాని ఆదివారం రాగానే ఒకరు నేను వెలసగరారు ఎవరు, ఆల్నైట్ ప్రార్థన రాగానే నీకు ఎవరు ఫోన్లు చేయలేరు, సభలు పెట్టినప్పుడు నీకెవరు పాంప్లెట్లు పెట్టరు. ఇప్పుడు కర్ర తీసుకొని ఎంతవరకు దోలుతారు నిన్ను? బర్రెలను చూశారు మీరు ఎప్పుడైనా? కర్ర తీసుకుని వాటిని దోలాలి. అదే గొర్రెలను చూశారా? గొర్రెలను ఎప్పుడైనా తోలటం చూశారు మీరు? తోలరు అసలు వాటిని. అవి కరెక్ట్గా ఒక గొర్రె వెళ్ళిపోతే వాటి వెనకాల 100 గొర్రెలైనా 1000 గొర్రెలైనా వెళ్ళిపోతాయి. అవి స్వయంగా నేర్చుకునే స్వభావం కలిగినవి. నీవు నేను కూడా భక్తి జీవితంలో ఎల్లకాలం నీ వెనకుండా ఎవడు నిన్ను నెట్టడు. కర్ర తీసుకొని, ముళ్ళకర్ర తీసుకొని పడవరు. ప్రార్థన చెయ్యమ్మా, వాక్యం చదువమ్మా, పాటలు పాడమ్మా అని ఎవరు చెప్పరు. నీ అంతటికి నువ్వే ప్రార్థన చేయాలి. మోకరించి
నీ అంతటి నువ్వే ఒక సమయం రాగానే, ఖాళీ సమయం దొరకగానే ప్రార్థన చేసుకోవాలి. నీ అంతటి నువ్వే వాక్యాన్ని నేర్చుకోవాలి. నీవు ఏ భక్తి జీవితాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ భక్తి జీవితాన్ని నీ అంతటికి నీవే కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొను వానిని. కట్టుకొనునన్నాడా, కడతానన్నాడా? కట్టుకొను అంటే కట్టుకోవడం అంటే నీ అంతా నువ్వు చేసే పని అది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతాయి నా మాటలో. మొట్టమొదటి భక్తి జీవితంలో నీ అంతటి నువ్వుగా ప్రకాశించాలి. ప్రార్థన నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ అంతటి నువ్వు వాక్యం చదువుకోవాలి. నీ అంతటికి నువ్వు రెడీ అయ్యి సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. నీ అంతటిగా నువ్వు దైవ సంబంధాన్ని కార్యకలాపాలకి పరిచర్యకి ముందునుండాలి. అంతేగాని నేను ఎవడు వెలవడ పద్దాకల ఆదివారం వచ్చిన కానించి మాకు ఇదో పని అయిపోయింది పాస్టర్లకి. ఆదివారం అయింది కనుక భక్తులారా ప్రార్థన ప్రారంభించే సమయం అయింది కనుక మీ పనులు ముగించుకొని అవసరమైతే వంట పని ఉంటే మేము వచ్చి చేస్తాం, మీరు రండి. స్కూల్కి మీ పిల్లల్ని పంపిస్తారు కదా, ఎప్పుడైనా స్కూలోడు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి మీకు క్యాన్వాస్ చేయడం ఎప్పుడైనా అన్నారా? స్కూలు టైం అయింది కనుక భక్తులారా పిల్లల్ని స్కూలుకు పంపిండని ఎవడేం చెప్పాడా? చెప్పడం. పొలం పనులకి వెళ్తున్నారు మీరు, పొలానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి ముందుకు వచ్చి మేము పిలవడం చూసారా? పిలవరో. మీరు ఇంకా ఎక్స్ట్రాలు చేసి కనుక ఒక 5 నిమిషాలు ఆలంగా వెళ్తే మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. అవునా కాదా? మరి ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఎందుకు క్యాన్వాస్ ఒకసారి చేయాలి, ముందు పాటలు పెట్టాలి ముందు, అంటే ఇవాళ ఆదివారం అని గుర్తు చేయాలి మీకు. తర్వాత క్యాన్వాస్ చేయాలి, తర్వాత పాటలు పాడాలి. ఇక ఇది పాటలు ముగించే సమయం అయింది కనుక కాబట్టి రండి. నేను మళ్ళీ ఒకసారి, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టేటప్పుడు ఒకసారి, పెట్టడానికి ముందు ఒకసారి, పెట్టిన తర్వాత పాటలు అయిపోయేటప్పుడు ఒకసారి. ఇదో పక్కన పెడితే నిన్ను ఇంట్లో ఉండేవాళ్ళు కూడా నిన్ను మొల్లగారు తీసుకొని నిన్ను పుష్ చేయాలి, నెట్టాలి. అమ్మాయి ప్రార్థన టైం అయింది, ప్రార్థన టైం అయిందని నిన్ను నీ భార్య ప్రోత్సహించాలి. నీకు నీ భర్త చెప్పాలి, అమ్మాయి ప్రార్థన టైం అయింది, ప్రార్థన టైం అయిందని. లేకపోతే నీ స్నేహితులు ఎవరో ఒకరు నీకు చెప్పాలి, ఎరా అమ్మాయి ప్రార్థన టైం అయింది మరి రావట్లేదా? అప్పుడు అక్క మర్చిపోయానే 2 బట్టలు ఉన్నాయి ఉతికొత్త. ఎప్పుడు అదే పొలం పోయేటప్పుడు 4ంటికి లేచిద్ది మనిషి. అందుకే మన బతుకులు ఎట్ట తయారైనాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నా మాట కదా, దేవుని మాట. దేవుడు ఏం చెప్పాడు? నన్ను గణపరచువాని నేను గణపరచు, నా మందిరాన్ని గణపరచువాన్ని నేను గణపరచు. మరి నువ్వు టైం కాకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు అతను నువ్వేం చేస్తున్నా? గణపరుస్తున్నావా, గణహీనపరుస్తున్నావా? కాబట్టి ఆలోచించాలి. స్వయంగా ప్రకాశించే లక్షణం నీలో ఉండాలి. నీకు ఎల్లకాలం ఎవడు చెప్పడే అనుకోండి. ఇప్పుడు సేవకుడు ఎంతకాలం చెబుతాడు? 40 సంవత్సరాలు చెప్పాడు మోషే. బాగుపడ్డాడు ఎవడని ఇశ్రాయేల్లో? బాగుపడ్డారా? ఎవడు బాగుపడలా. యోబు గారికి ఎవరేం చెప్పారా పొద్దున్నే లేచి ప్రార్థన చేయమని? మరి ఏం చేశాడు? పొద్దున్నే లేచి 10 మంది కుమారుల కోసం, 7 కుమారులు 3 కుమార్తెల కోసం గొర్రెలు బలి ఇచ్చాడు. ఒక గొర్రెని సిద్ధపరచాలంటే ఎంతసేపు పట్టిద్ది? నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నీ వెనకుండి ఎల్లకాలం ఎవడు చెప్పడు బాబయ్యా. కాబట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎల్లకాలం పాస్టర్ గారు నీకు చెప్పరు, ఎల్లకాలం నీ భర్త చెప్పరు, ఎల్లకాలం నీ భార్య నీకు చెప్పదో, ఎల్లకాలం నీ తల్లిదండ్రులు నీ వెనకుండి నెట్టరు. నేను అయ్యా వాక్యం చదువు, అయ్యా ప్రార్థన చెయ్యయ్యా, పొద్దున ప్రార్థన చెయ్యయ్యా, రాత్రి పడుకుంటే ప్రార్థన ఎవడు ఎంతకాలం చెబుతాడు? చెబుతారా? ఎంతకాలం చెబుతారు? కొంతకాలం చెబుతారు ఎవరైనా నేర్చుకునేదాకా. ఇంకా పద్దాకలు చెబుతూనే ఉండాలా? అట్లా ఉండకూడదు. ప్రార్థన అని అనగతలిగే ప్రార్థన సమయానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఉదయం లేవగానే నువ్వేం చేయాలి? ముందు ఫోన్ ఆన్ చేసుకొని నీ పాసిమోహాన్ని చూసుకోకూడదు, నువ్వు అదిరిపోతావు చూసుకుంటే. రాత్రి అయ్యోడు పూసుకొని పడుకుంటావు, తెల్లారిపోతులు లేసరిగా మకారం ఎకారం అయిపోయింది. ఆ ఫోన్లో చూసుకొని అయ్యో బాబోయ్ ఎవరు అంటావు, నీ పక్కన పిల్లలు అదిరిపోతారు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ మొహం చూసుకోకూడదు. దావీదు ఏమంటాడంటే, అయ్యా ప్రతి ఉదయమున నీ స్వరూప దర్శనంతో నేను తృప్తి పొందుదును అంటాడు. దావీదు ఎవరు మొహం చూస్తున్నాడు? పొద్దున్నే లేచి దేవుని మొహం చూస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మొహం చూస్తే ఏం జరిగిద్ది? అది ఇంకో విషయం, ఈసారిగా తర్వాత చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోమని నీకెవరు చెప్పరు, నువ్వు చేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం చదువుకోవాలి, లేదంటే పాటలు నేర్చుకోవాలి. వాక్యాలు మంచి మంచి వర్తమానాలు యూట్యూబ్ నిండా పాస్టర్లు ఎక్కువైపోయారు. బోల్డ్ మంది చదువుతున్నారు, చాలా మంది అవి ఎవరో నీకు నచ్చిన వాళ్ళు వాక్యం పెట్టుకొని నువ్వు వినొచ్చు. ఇవన్నీ చేయవు.
అందుకే నువ్వు స్వయంగా ప్రకాశించలేకపోతున్నావు. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, తనంతట తానుగా తను పురికొల్పు కొనువాడు ఎవడునూ లేడు. అందుకే భక్తి జీవితంలో నీ అంతట నీవుగా ప్రకాశించాలి. చెప్పండి, అర్థమవుతుంది కదా నా మాటలో? భక్తి జీవితం అంటే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, పరిచర్య చేయటం, మందిరానికి సంబంధించిన పనులు పాల్గొనడం, లేకపోతే ఆదివారం మందిరాలకు రావటం. వీటన్నిటిలో ఎవరు నీకు చెప్పరు. పద్దాకలా ఫోన్ చేసి నీకు వాట్సాప్ మెసేజ్ ఎవడు పెట్టడో, ఎవడుకుందాం సమయం అంటే నువ్వేం బిజీ కలెక్టర్ వాను ఈతలోడేం పని లేనుడా కాదుగా. కాబట్టి జాగ్రత్తగా భక్తి జీవితంలో నీ అంతటి నీవుగా ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి. రెండవదిగా సేవా జీవితం. ఇది ఇప్పుడు అవసరం లేదు, తర్వాత సేవకుల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఏం చదువుతాం. స్తోత్రం చెప్పండి. ఇంకో ఒక మాట చెప్తాను ఇందులో. సేవా జీవితంలో కూడా నీ అంతటి నువ్వు ప్రకాశించాలి. అర్థమైందా? ఇప్పుడు ప్రభు నీకు తలాంత్ ఇచ్చాడు. తలాంత్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని వాడుకోవాలి. అదే కదా ప్రభువు చెప్పింది. ఆ ఒక తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు కలిగిన వారి గురించి ప్రభు ఉపమానం చెప్పాడు. 5 తలాంతులు కలిగిన వాడు ఏం చేశాడు? సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు. 2 సంపాదించుకున్నాడు. ఒకటోడు ఏం చేశాడు? ఎందుకు దాచిపెట్టారంటే వీడు చెప్పే సమాధానం, నన్ను ఎవడు పుష్ చేయట్లా. ఎవడు పుష్ చేస్తాడు? ఎవరు వాళ్ళే పుష్ చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు నీకు తలాంతి ఇచ్చినప్పుడు నువ్వు ప్రయాసపడాలి, దాన్ని సాధన చేసుకోవాలి. అవునా కదా? సేవకులు అనేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, లేకపోతే తలాంతులు కలిగిన వాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు మీకు పద్దాకులు ఎవరు చెప్పరు. నీకు ఆసక్తి ఉండాలి. పరిచర్య విషయంలో, మందిర విషయంలో ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఆసక్తి ఉండాలి. అరే సమయానికి వచ్చి ప్రభు నాకు పాట పాడే కృప ఇచ్చాడు అనుకోండి మీకు, అరే నేను సమయానికి వెళ్ళి పాట పాడాలి. డ్రమ్ము కొట్టే వ్యక్తి అయితే అరే నేను సమయానికి వెళ్ళి వాయిద్యాలు వాయించాలనే నీకు ఆసక్తి ఉండాలి. సేవా విషయంలో నీ అంతటి నీవుగా ప్రకాశించాలి. పోనీ వాక్యం చెప్పే వ్యక్తి అనుకో, వాక్యం చెప్పే విషయంలో నీకు ఆసక్తి ఉండాలి. పరిచర్యకి నేను ఎవరు పిలవరు, నీ అంతటి నీవుగా స్వచ్ఛందంగా రావాలి. అర్థమైందా? సేవ చేసే విషయంలో కూడా ఎవరు ఎలకాలం నీ అనకుండా ఎవరు నిన్ను ప్రోత్సహించరు. ఎందుకని? పిలిచిన వాడు ఎవరు? దేవుడు. ఈరోజు కాదు, ఇంతకుముందు దైవజనులు సేవ చేసినప్పుడు మీరు వాళ్ళ సాక్ష్యాలు మీరు వినండి. వాళ్ళు సేవకు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళతో ఉండరు. తెలుసా మీకు ఆ సంగతి? ఒక్కళ్ళు ఈరోజు కూడా ఉన్నారు అట్లా. వాళ్ళకి ఎవరు సహకరించరు. కానీ ఎవరు సహకరించినా సహకరించబోయినా వాళ్ళు దేవుడు వారికి అప్పగించిన పని వాళ్ళు చేస్తానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. నీవు కూడా అంతే. సేవా జీవితంలో నీ ఇంట్లో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, అసలు వాళ్ళు ఎవరు సహకరించినా సహకరించకపోయినా నీ సేవా విషయంలో నీ అంతటి నీవుగా ప్రకాశించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు ఎల్లకాలం ఎవరు సపోర్ట్ చేయరు, అంతేనా? దేవుడి మీద ఆధారపడి నీ భక్తి జీవితంలో నువ్వు ప్రకాశించాలి. నీ సేవా జీవితంలో కూడా నువ్వు ప్రభు కొరకు ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి. యోహాను గురించి ఒక మాట రాయబడి ఉంది, 6వ అధ్యాయంలో అనుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అతడు మండుచున్నా ప్రకాశించుచున్నా, చెప్పరేంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను గురించి ప్రభు ఏమంటాడంటే, అతడు మండుచున్నా ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను తల్లిదండ్రులు ఉండారా? లేరు. ఉండారు కానీ లేరు. ఎప్పుడు ఉండారు? ఎప్పుడు లేరు? ఒకప్పుడు ఉండారు. తర్వాత ఎలిజబెత్, జకరియా ఇద్దరు ప్రభువునందు నిద్రించారు. నిద్రించిన తర్వాత యోహాను ఏం చేశాడు? ఈయన కూడా నిద్రపోయాడా? అరణ్యంలోనికి వెళ్ళాడు. అంటే ప్రభుతో ఏకాంతంగా గడిపే అనుభవంలోనికి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యోహాను ఏం చేశాడు? ఏ అనుభవాలు అయితే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న అనుభవాల్లోనే తన ఆత్మీయ జీవితం, తన సేవా పరిచర్యను కట్టుకున్నాడు. ప్రకాశించాడా? ప్రకాశించలేదా? ప్రభు కొరకు ప్రకాశించాడు. మీకు సంగతి తెలుసా? ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, యోహాను భక్తుడైన దైవజనుడైన యోహాను, ప్రవక్త అయిన యోహాను ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పరిచయం చేసాడు? ఎవరికైనా తెలుసా? తెలుసా ఎవరికైనా? నేను చెప్పనా? బైబిల్ పరిశోధకుల అంచనా ప్రకారం కరెక్ట్గా 40 ఏళ్ళు చేయలే, కొన్ని 30 చేయలే, 20 చేయలే, 10 అన్ని సంవత్సరాలు చేయలే. కరెక్ట్గా అంచనా వేస్తే 6 నుంచి 9 నెలలు పరిచయం చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్నాళ్ళు చేశాడు? 6 నుంచి 9 నెలలు పరిచయం చేశాడు. ఇప్పుడు 2020 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే ఆయన స్వయంగా ప్రభు కొరకు ప్రకాశించాడు. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా
స్వచ్ఛందంగా ప్రభు కొరకు తనంతట తానుగా పరిచర్యలో ముందుకెళ్ళాడు. యోహానికి ఎవరు నేర్పారు? ఎవరు నేర్పల. అరణ్యంలో ఉన్నప్పుడు యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చిందని రాయబడి ఉండిద్ది. అర్థమవుతుంది నా మాటలో? పరిచర్య విషయంలో కూడా నీ అంతటా నీవుగా ప్రభు కొరకు ప్రకాశించాలి. నీకు ఎల్లకాలం ఎవరు వెనకుండి నిన్ను నెట్టరో, నీకు సహకరించరో. ఇంకో మాట చెబితే ఆ సహకరించేవాళ్ళు కూడా ఆగిపోతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. కానీ నీవు ఆగిపోకూడదు, నీవు సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఇది ఎన్నో విషయం చెప్పండి. రెండో విషయం అర్థమవుతున్న మాటలో నక్షత్రాల గురించి ఒక 4 విషయాలు చెప్తానని చెప్పా, 4 లక్షణాలు అని చెప్పా కదా. ఇది రెండవ దాంట్లో 2 విషయాలు చెప్పా. ఇది నాకెళ్ళి చూస్తారు తెల్లగుడ్లు వేసుకొని. అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదా? అదేం చెప్పండి. హల్లెలూయా. నక్షత్రాల గురించి ఒక 4 లక్షణాలు అని చెప్పా కదా. 4 లక్షణాల్లో 2 లక్షణాలు చెప్పా. ఇప్పుడు చెప్పింది రెండవ లక్షణంలో 2 మాటలు చెప్పా. ఏంది రెండవ లక్షణం? నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి, నీవు కూడా స్వయంగా ప్రకాశించాలి. అందుకని ఒంటినిండా LED లైట్లు కట్టుకోమని కాదు, అందుకని చెప్పి మెరిసే తలతల మెరిసే వస్త్రాలు వేసుకోమని కాదు. నీ భక్తి జీవితంలో నువ్వు ప్రకాశించాలి. రెండవది సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో నువ్వు ప్రకాశించాలి. ఎట్లా? నీ అంతటిగా నువ్వు నీ బాధ్యత తీసుకొని నీ అంతటిగా నీవు భక్తి జీవితంలో, పరిచర్య జీవితంలో, సేవా జీవితంలో ప్రకాశించాలి. మూడవ విషయం చెప్తాను. నక్షత్రాలు రాత్రి వేళ ప్రకాశిస్తాయి, తెలుసు కదా. పగలు కూడా నక్షత్రాలు కనబడతాయి. కానీ అర్ధరాత్రి అప్పుడు మనం లేదు చూసామనుకోండి, సహజంగా చుట్టూ పరిస్థితులు చూస్తే మనకు దడొస్తుంది. ఎందుకని? చుట్టంతా చీకటి, గబ్బిలాల అరుపులు, కేకలు, కుక్కలు అరుతుంటాయి. కానీ పైకి చూస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకాశిస్తాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఉంది, ఒక మంచి విషయం ఉంది ఇందులో. దేవుని నమ్ముకున్న నీవు నేనే ఆ నక్షత్రాలను. స్తోత్రం చెప్పండి. నీవు నేను కూడా పగలు ప్రకాశించడం కాదు, అర్ధరాత్రి వేళ ప్రకాశించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. అర్ధరాత్రి వేళ అంటే అందరు నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి అప్పుడు లేవి పెద్దగా వాక్యం చదవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పక్కన ఏడు ఉంటే అది తీసుకొని ఇసిరేస్తారు మన మొహాన. అది కాదు. లేదనుకో అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి వీధుల్లో నిలబడి సువార్త చేయాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నువ్వు మర్యాదగా బయటికి లోనకి వెళ్ళకపోతే ఇప్పుడు నువ్వు మోయాల్సి వస్తుంది లోక పాపాన్ని అంటారు. అది కాదు దాని అర్థం. మరి ఏంటి? అర్ధరాత్రి వేళ నక్షత్రాలు ప్రకాశించడం అంటే, నక్షత్రాలు అంటే ఏవో కాదు, నీవు నేనే ఆ నక్షత్రాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చక్కగా అంటే బాగా చెబుతారు, లేదంటే మగసోని పెంచాల్సి వచ్చింది. మీ చెవుల్లో నొప్పులు వస్తాయి, మీ ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? రాత్రి వేళ ప్రకాశిస్తాయి. రాత్రి వేళ వాటి తేజస్సు ఇంకా ఎక్కువ అవుతుంది కదా. చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, కానీ వాటి వెలుగు మాత్రం మెనుగు 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 అని ఇంకా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. అదేవిధంగా నీవు నేను ఉండాలి. రాత్రి వేళ అంటే అది శ్రమకాలము, కష్టకాలము, దుఃఖకాలము, దరిద్రత కాలం అని దాని అర్థం. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్ధరాత్రి రాత్రి వేళ అంటే ప్రతికూలతలు అని. ప్రతికూలతలు అంటే మనకు తెలుసుగా, అన్ని రివర్స్. ఏది చేసినా నష్టమే, ఏది చేసినా కష్టమే. రోగాలు, రొప్పులు, అప్పులు, తిప్పలు, ఆర్థిక సమస్యలు, ఇంటి నిండా సమస్యలు, ఒంటి నిండా రోగాలు. కానీ అటువంటప్పుడే నువ్వు ఎక్కువగా ప్రభు కొరకు ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నక్షత్రాలను చూశారుగా మీరు, అవి రాత్రి వేళ ఎక్కువగా ప్రకాశిస్తాయి. అలాగే నీవు నేను కూడా శ్రమలలో, కష్టాలలో ప్రభు కొరకు వెలగాలి. ఇంకా స్తోత్రం చెప్పండి. నువ్వు విశ్వాసమైనా, సేవకుడివైనా, నువ్వెవరైనా సరే, నీకు ఎప్పుడైతే అన్ని ప్రతికూలతలు వస్తాయో, అంత వ్యతిరేకంగా తయారైద్దో, అప్పుడు ఇంకా నువ్వు ప్రభు కొరకు ఎక్కువగా ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యోబు గారి గురించి మనకు తెలుసుగా. యోబు గారి గురించి తెలుసు కదా. యోబు అనగానే మనకు అసలు గుర్తొచ్చేది ఏంది? శ్రమల్లో ఆయన చేసినటువంటి భక్తి, ఆయన ఆశీర్వాదాలు ఉన్నప్పుడు చేసిన భక్తి ఎవరికి తెలియదు, తెలుసా? అసలు ఎవరికి తెలియదు. యోబు ఆస్తిపరుడు అని ఉందే కానీ ఆస్తి ఎట్ట వచ్చిందో, ఆయన ఏం భక్తి చేసి ఎవరికి తెలియదు. కానీ యోబు శ్రమల్లో ఎలా బ్రతికాడో దేవుడు రాయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అది రాత్రివేళ ప్రకాశించడం అంటే. అన్నీ ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, అన్నీ ఉన్నప్పుడు సేవ చేయడం కాదు, ఏమీ లేనప్పుడు అన్నీ పోయినప్పుడు ప్రభు కొరకు బతకాలి. స్తోత్రం చెప్పు. ఆస్తి పోయినప్పుడు, ఇల్లు పోయినప్పుడు, పొలం పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, ఆఖరికి కుటుంబ సభ్యులు పోయినప్పుడు కూడా ప్రభు కొరకు బ్రతకాలి, భక్తిలో నిలబడాలి, సేవలో నిలబడాలి. స్తోత్రం చెప్పు. యోబు నిలబడ్డా లేదా? ఆస్తి పోయిందా? బర్రెలు పోయినాయా? గొర్రెలు పోయినాయా? గాడిదలు అన్నీ పోయినాయి. పిల్లలు పోయారు. పోనీ ఆరోగ్యమైన ఉందనుకుంటే ఆరోగ్యం కూడా పోయింది. భార్య అయినా ఉంది బలపరిచిదని భార్య కూడా తిరగబడింది. అన్ని ప్రతికూలతలు ఉన్నాయి, అయినా కానీ ప్రభు కొరకు ఆయన ప్రకాశించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇది రాత్రివేళ ప్రకాశించే అనుభవం. స్తోత్రం చెప్పు. ఇది శ్రమలలో ప్రకాశించే అనుభవం. నీవు నేను కూడా శ్రమల్లో ప్రకాశించడం నేర్చుకోవాలి. శ్రమల్లో ప్రభు కొరకు బ్రతకడము నేర్చుకోవాలి. ఆ లక్షణం ఉండాలి మనలో. అంతేగాని అన్నీ బాగున్నప్పుడేమో దేవుణ్ణి గణపరచడం, అన్నీ ప్రతికూలతలు వచ్చినప్పుడు, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుని విడిచి పారిపోవడం కాదు. అన్నీ బాగున్నప్పుడు సేవ చేయటం, అన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు సేవను విడిచిపెట్టి ఇదేం సేవలేని ఆడ బారను పారిపోవడం కాదు. అసలు ఈ ప్రతికూలతలు ఉన్నప్పుడే నువ్వు ఎక్కువగా ప్రభు కొరకు బతకాలి. స్తోత్రం చెప్పండి. ఇది రాత్రివేళ ప్రకాశించే అనుభవం. ఈ లక్షణం మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, 4వ మాట. నక్షత్రాల్లో కనబడేటువంటి 4వ లక్షణం ఏంటిది? అర్థమవుతున్న మాటలో? అర్థమయ్యే చూస్తున్నారా? మర్చిపోయి చూస్తున్నారా? లేకపోతే ఆకలి చూస్తున్నారా? మీరు కొంచెం అర్థమయ్యేటట్టు మీరు రెస్పాండ్ అయితే నాకు అర్థమయ్యిద్ది. అప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మా పాస్టర్ గారు సేవకులు ఎప్పుడో మాట చెబుతారు, వాక్యం చెప్పేటప్పుడు నానా గుడ్డెద్దుబడి చేలో పడి లగెత్తినట్టు చెప్పకూడదు, వినేవాళ్ళ నాడి పట్టుకొని వాక్యం చెప్పాలి. అంటే వాక్యం వెంట నిద్రపోతున్నారా? వాక్యం వెంట ఆలోచిస్తున్నారా? లేకపోతే కొంతమంది చూస్తూనే ఉంటారు, వెంటనే ఉన్నట్టుంటారు, ఏం వినరు, ఈ చెవులోంచి ఈ చెవులు వెళ్ళిపోతూనే ఉంటాయి. అట్టందా పరిస్థితి చూసుకొని వాక్యం చెప్పునానా అని చెప్తారు. మీ పరిస్థితి నాకు భయం వేస్తుంది, అందుకే అడుగుతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే ఒక్క మాట చెప్తా, మాట మీద నిలబడతా, నిజంగా ఆపేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ లక్షణం ఏంటంటే నక్షత్రాలు జ్ఞానులను త్రిప్పుతాయి కదా. త్రిప్పినయే లేదా? జ్ఞానులకి ఎవరు చెప్పారు యేసు ప్రభు పుట్టిన స్థలం? నువ్వు చెప్పావా? మరి నేను చెప్పానా? జీపీఎస్ పెట్టుకున్నాడా? గూగుల్ తల్లి చెప్పిందా? ఎవరు చెప్పారు? చెప్పరేంది? క్రిస్మస్ వస్తే మనం వినే ప్రసంగం ఇదే కాదా? నక్షత్రం చూపించింది అంటే నక్షత్రం త్రిప్పింది, వాళ్ళ దిశని వాళ్ళ దశని మార్చింది. మార్చి ఎక్కడికి తీసుకొచ్చింది? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఇది 4వ లక్షణం. అదేవిధంగా నీవు నేను కూడా అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పాలి. మామూలు వాళ్ళని కాదు, జ్ఞానులను. అందుకే దైవజనులు వాక్యం చెబుతుంటే, సేవకులు వాక్యం చెబుతుంటే, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్, స్కాలర్స్ ఆశ్చర్యపోయే వాళ్ళు మొహంకెళ్ళి చూస్తుంటారు. చూశారు మీరు ఎప్పుడైనా? అది జ్ఞానుల్ని త్రిప్పడం. స్తోత్రం చెప్పు గట్టిగా. చదువు లేని పేతురు వాక్యం చెబుతుంటే పిహెచ్డి చేసిన పరిచయలు శాస్త్రులు కూడా ఆశ్చర్యపడ్డారంట. ఎందుకు? అసలు ఈయనకి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? పేతురుని బట్టి ప్రభు వైపుకి త్రిప్పబడ్డారు. నీవు నేను కూడా అనేకుల్ని ప్రభు వైపు తిప్పాలి. స్తోత్రం చెప్పండి. తిప్పాలంటే ముందు ఏం చేయాలి? నువ్వు తిరగాలి. నువ్వు ఇటు తిరిగి వాళ్ళు తిరగాలంటే కుదరదు. నువ్వు దేవుని వైపు ముందు తిరగాలి. రెండవది పరిపూర్ణంగా తిరగాలి. సగం సగం తిరగకూడదు. సగమేమో లోకంకి వెళ్ళి సగమేమో క్రీస్తుకి వెళ్ళి తిరగకూడదు. తిరిగితే నువ్వు క్రీస్తుకి వెళ్ళి ఏం తిరగాలి, లేదా లోకంకి వెళ్ళి తిరగాలి. లోకంకి వెళ్ళి తిరిగితే నువ్వేం చేయలేవు. అది క్రీస్తు వైపుకు నువ్వు తిరిగావనుకో పరిపూర్ణంగా, నీవు అనేకుల్ని త్రిప్పుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దానియేలు గ్రంథంలో మాట రాయబడి ఉండిద్ది. 12వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎవరైతే అనేకుల్ని త్రిప్పారో వారంట ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారని ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు కూడా అనేక మంది దైవజనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవ ప్రపంచంలో వాళ్లే ఒక నక్షత్రాలు. స్తోత్రం చెప్పండి. వాళ్లే ఒక జ్యోతులు. ఎందుకు? వారు తిరిగారు, అనేకుల్ని ప్రభు వైపు తిప్పారు. నువ్వు తిరగడానికే 25 ఏళ్ళు పడుతుంది. నువ్వెప్పుడు తిప్పుతావు? ఇంకా నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి 10 ఏళ్ళు, నువ్వు ఆ అనుభవంలో నుంచి కొంచెం పరిపూర్ణతలో రావడానికి ఇంకో 10 ఏళ్ళు,
మొత్తం 20-30 ఏళ్ళు ఏడబోయినాయి. నువ్వు తిరగడానికే 30 ఏళ్ళు పట్టింది. ఇంక నీ భర్త ఎప్పుడు తిరుగుతాడు? నీ భార్య ఎప్పుడు తిరిగిద్ది? నిన్ను బట్టి నీ కుటుంబం ఎప్పుడు తిరిగిద్ది? స్తోత్రం చెప్పు. లేదు బ్రదర్, నేను ప్రభు వైపు తిరిగాను, నేను అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పాలి అనే ఆశ ఉందని వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను కుటుంబాలను కానీ, ప్రజలను కానీ, సమాజాన్ని కానీ దేవుని వైపు త్రిప్పాలంటే ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటిదో చెప్పనా? ఏమి లేదు. ఇప్పుడు దాకా నువ్వు విన్నావే ముందు 3 లక్షణాలు. ఆ 3 లక్షణాలు కనుక మనలో ఉంటే నీకు తెలియకుండానే నీ భక్తి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు చేసే పరిచర్య ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పబడతారు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిది, నువ్వు లోకానికి దూరంగా బ్రతకాలి. అర్థమైందా? ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం దాకేమో లోకంలో బతికి, ఆదివారం రంగాలు నువ్వు క్రీస్తులో బతి, నిన్ను బట్టి ఎవడు తిరగడు. మొదటిది కదా. రెండవది, నీ అంతటికి నువ్వు స్వయంగా భక్తి చేయడం నేర్చుకోవాలి. నిన్నే ఒకటి నెడుతుంటే నువ్వెవరిని నెడతావు చెప్పు. రెండవది. మూడవది, శ్రమల్లో ప్రకాశించడం నేర్చుకోవాలి. ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో, నాలో ఉంటాయో, నీవు నేను క్రీస్తు కొరకు అనేకుల్ని త్రిప్పుతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీవు నీ భర్తని దేవుని వైపు తిప్పుతావు. స్తోత్రం చెప్పు. నీ కుటుంబాన్ని దేవుని వైపు నువ్వు తిప్పుతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ బంధువులను దేవుని వైపు తిప్పుతావు. స్తోత్రం చెప్పు. నీ గ్రామం నిన్ను బట్టి దేవుని వైపు తిరుగుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ సంఘము నిన్ను బట్టి దేవుని వైపు తిరుగుతుంది. నిన్ను బట్టి గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలే దేవుని వైపు తిరుగుతాయి. స్తోత్రం చెప్పు. ఎప్పుడు ఈ 3 అనుభవాలు నీలో ఉండప్పుడు. అంతేగాని ఎక్కడుంటే అక్కడ వాళ్ళతో కలిసి బ్రతకడం కాదు. వాటికి దూరంగా ఉండి ఎక్కడున్నా ప్రత్యేకంగా బ్రతకాలి. అవునా కాదా? దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. ఆ అలవాట్లన్నీ పూసుకొని రాసుకొని బతికాడా? బతకలా. నీవు నేను కూడా ఈ లోకరీత్యా సమాజంలో ఆ సభ్యులుగా బ్రతుకుతున్నప్పుడు నలుగురిలో తిరగాలి, నలుగురిలో బతకాలి, నలుగురిలో పనిచేయాలి. అంతేగాని అందుకని వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ సాంప్రదాయాల్లో నువ్వు కలవకూడదు. అర్థమైందా? వెళ్ళామా మన పని మనం చేసుకున్నామా, వెళ్ళావా మన ఉద్యోగం మనం చేసామా, వెళ్ళామా మన చదువు మనం చదువుకున్నాం, వచ్చామా అన్నట్టు ఉండాలి. అంతేనా? అలా ఎప్పుడైతే నీవు ఉంటావో దేవుని ప్రభావం నీలో నుండి పనిచేయడం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం దేవుని వైపు త్రిప్పబడుతుంది. అప్పుడు నిన్ను బట్టి నీ బిడ్డలు దేవుని వైపు త్రిప్పబడతారు. నిన్ను బట్టి నీ గ్రామం తిప్పబడుతుంది. నిన్ను బట్టి నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు దేవుని వైపు త్రిప్పబడతారు. నిన్ను బట్టి నీ సంఘం, నిన్ను బట్టి నీ తోటి సేవకులు, ఒకళ్ళని కాదు, నీవు ఎక్కడైతే నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు, ఎక్కడైతే నీవు జీవితాన్ని కలిగి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నావు, బ్రతుకుతున్నావో, నిన్ను బట్టి ఆ పరిస్థితులన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి. స్తోత్రం చెప్పండి. ఇది నక్షత్రాల్లో ఉండేటువంటి 4 లక్షణాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను బట్టి నీ తోటి దైవజనులు అనేకులు ప్రభు వైపు తిరుగుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఓ భక్తుడు పాట రాశాడు. నిన్ను చేరాలి నేనెగిరియా గువ్వాల, నే వెలగాలి ఆ నింగిలో తారల. ఎట్లా? తార అంటే తెలుసా? నక్షత్రమే తారలు అంటారు. తార వెలగడం అంటే మామూలు విషయం కాదు అది. అందుకే మనోళ్ళు మాట చెప్తారు, ఎప్పుడైనా ఒకళ్ళు బాగా బ్రతికి పడిపోయేవారు అనుకోండి, వాళ్ళని చూసి ఏమంటారు, ఒకప్పుడు ఒక వెలిగాడండి, ఇప్పుడు ఏంది ఇప్పుడు ఎట్ అయిపోయారు అంటారు. ఎన్నాళ్ళు బ్రతికామనేది కాదు, ఎన్నాళ్ళు సేవ చేసామన్నది కాదు, ఎంత వైరాగ్యం కలిగి బ్రతికామన్నదే ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే చెప్పాను, యోహాను భక్తుడు ఎన్నాళ్ళు సేవ చేశాడు? 9 నెలలు సేవ చేశాడు. మరి ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. మరి మనం ఎన్నాళ్ళని సేవ చేస్తున్నాం? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, జూబ్లీలు, సిల్వర్ జూబ్లీలు, ఇంకేంటి షష్ఠపూర్తి, అష్టపూర్తి అన్నీ చేస్తున్నావు. ఎవరికి ఉపయోగం లేదు నీ సేవ వల్ల, నీ బతుకు వల్ల, నీ భక్తి వల్ల. ఒక్కడు నీ బ్రతుకుని బట్టి కానీ, నీ భక్తిని బట్టి కానీ, నీ సేవను ఒక్కడు తిరిగాడా దేవుని వైపు? ఎందుకు అంటే ఇదే కారణం. ఈ 3 లక్షణాలు లేవు నీలో, అది ప్రాబ్లం. ఏం లేదు. ఏంటి చెప్పండి? ఈ 3 లక్షణాలు మనలో లేవు. అదే ఈ 3 లక్షణాలు కనుక నీలో ఉంటే నిన్ను బట్టి అనేకులు ప్రభు వైపు తిరుగుతారు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడివైనా. స్తోత్రం చెప్పండి. ఈ 4 లక్షణాలు మనం కలిగి బ్రతకాలి. అందుకే ప్రభువు అబ్రహాంతో చెప్తాడు, నువ్వు ఆకాశ నక్షత్రాలను చూసి వాటి వల్లే నీవు బ్రతకాలి. మొట్టమొదటి చెప్పండి, లోకానికి దూరంగా బ్రతకాలి. లోకానికి దూరంగా అంటే చెప్పే కదా. రెండవది, స్వయంగా ప్రకాశించాలి.
అర్థమైందా? నీ అంతటిగా నీవు నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరు చెబుతారు? ఎల్లకాలం ఎంతకాలం చెప్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. మూడవది, రాత్రి వేళ ప్రకాశించాలి. అన్నీ బాగున్నప్పుడేమో భక్తి చేయటం, అన్నీ బాగున్నప్పుడు సేవ చేయడం కాదు. చావైనా క్రీస్తు కొరకే, బ్రతుకైనా క్రీస్తు కొరకే. పౌలు ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. స్తోత్రం చెప్పండి. బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. ఆ విధంగా ప్రభు కొరకు బ్రతకాలి. ఇది రాత్రి వేళ ప్రకాశించడం అంటే శ్రమల్లో కూడా నువ్వు నిలబడాలి ప్రభు కొరకు, ప్రతికూలతలు కూడా ప్రభు కొరకు నిలబడాలి. నాలుగవది, నీవు తిరగడమే కాదు, నువ్వు ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ కలిగి నువ్వు ఖచ్చితంగా జీవిస్తావో, నీవు వద్దన్నా సరే నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ పరిచర్యను బట్టి అనేకులు ప్రభు వైపు తిరుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారమైన తండ్రి, నీకు స్తోత్రాలు. చూడుడి అనే విషయాన్ని గురించి మీరు మాట్లాడారు ప్రభా. వేటిని చూడాలి అనగా నక్షత్రాలను చూడమని మీరు చెప్పారు ప్రభా. నక్షత్రాలను చూసినట్లయితే 4 లక్షణాలు మాకు కనబడతాయి నక్షత్రాల్లో. ఆ 4 లక్షణాలు, 4 అనుభవాలు మేము కలిగి బ్రతకాలని మీరు చెప్పారు. మొట్టమొదటి ప్రభా, అయా నక్షత్రాలు భూమికి దూరంగా ఉంటాయి అంటే తండ్రి ప్రభా, మేము లోకానికి, లోకాశలకి, లోకంలో ఉన్న వాటికి చాలా దూరంగా బ్రతకాలని మీరు తెలియజేశారు ప్రభా. రెండవది, నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి ప్రభా. అదేవిధంగా మేము కూడా తండ్రి ప్రభా, వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించడం కాదు కానీ మా అంతట మేముగా మా భక్తి జీవితంలో, మా సేవా పరిచర్యలో ప్రకాశించే వారిగా మేము బ్రతకాలి ప్రభువ. మూడవ తండ్రి ప్రభు, రాత్రి వేళ ప్రకాశించే అనుభవం అనగా తండ్రి ప్రభు, అన్నీ బాగున్నప్పుడు కాదు కానీ అన్ని ప్రతికూలతగా ఉన్నప్పుడు కూడా, అన్నీ పోయినప్పుడు కూడా తండ్రి ప్రభు, నీ కొరకు ప్రకాశించేటువంటి కృపను మాకు ఇవ్వండి. అటువంటి లక్షణాన్ని కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. నాలుగవది తండ్రి ప్రభు, మేము తిరగడమే కాదు కానీ తండ్రి అనేకుల్ని తండ్రి ప్రభు నీ కొరకు, నీ వైపు త్రిప్పే కృపనివ్వండి ప్రభు. మా కుటుంబాన్ని నీ వైపు త్రిప్పే సహాయము చేయండి. మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా సంఘాలను, మా తోటి సేవకులని తండ్రి ప్రభు అనేకులు నీ వైపు త్రిప్పగలిగినటువంటి తండ్రి ప్రభు, ఒక బలమైనటువంటి భక్తి జీవితాన్ని పరిచర్య చేసేటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. వినవాక్యానికి నీరు గట్టి ఫలింపు చేయండి. వ్యర్థమైన మాట ఏదైనా మాట్లాడి దయతో మీరు క్షమించమని ప్రభా. ఇదిగో నీ వాక్యానికి అనుకూలమైన మాటలు మాత్రమే హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి అయా ఫలభరితంగా మా జీవితాలను మార్చమని అయా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ వందనాలు.